సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ దివ్య. ఈరోజు భీమిలి నియోజకవర్గంలోని మధురవాడలో టి గురుమూర్తి కాలనీలో శ్రీ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే మనం ఇక్కడికి వచ్చేసాం. ఈరోజు విశిష్టంగా పంచముఖ ఆంజనేయ స్వామి వ్రతం మరియు పంచముఖ ఆంజనేయ స్వామికి విశేషణ పూజలు అయితే ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే మీరు కూడా నాతో పాటు వీక్షించుదురు రండి. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. పంచాశమచ్చరమణకే విచిత్రవీర్యం శ్రీశంకచక్రవితరంగపరాధవర్యం పీతాంబరాదిముకటైరవసోపదాంగ పింగాగ్జమజ్జమనసా స్వరామి. టీడీఆర్ కాలనీలో ప్రతిష్ఠించబడినటువంటి శ్రీ 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 పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయంలో ఈరోజు మార్గశుద్ధ త్రయోదశి శుక్రవారం కామనే ఈరోజు స్వామివారికి హనుమత్ వ్రతాలు ఆంజనేయ స్వామివారి యొక్క చరిత్రని తెలుసుకోవడానికి, స్వామివారి యొక్క అనుగ్రహం పొందడానికి హనుమత్ వ్రతాలు అనేటువంటి ఓ పండగ కార్యక్రమం మన దేవాలయంలో జరిపించబడుతున్నాయి. అందుకే ఈరోజు స్వామివారికి భక్తుల యొక్క గోత్రనామాల చేత, కమిటీ వారి యొక్క గోత్రనామాల చేత అందరూ సుభిక్షంగా ఉండాలి, లోక సమస్త సుఖినో భవంతు అనేటువంటి శాస్త్రాన్ని అనుసరించి స్వామివారికి పంచామృత అభిషేకాలతో పాటు విశేషంగా ఈ రోజు పాలాభిషేకం, క్షీరాభిషేకం అనేది జరిపించబడింది. తదుపరి స్వామివారికి అలంకరణ, తదుపరి స్వామివారి సహస్రనామార్చన, సింధూరార్చన, నింబు ఫల అర్చన అనేది జరిపించబడింది. కావున ఈరోజు అందరూ కూడా స్వామివారిని దర్శించి ధరిస్తే బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వ అజాడ్యం వాక్పటుత హనుమ స్మరణాన్విది. ఆంజనేయ స్వామి వారిని కలో చండీ కపి వినాయకో అనేటువంటి శాస్త్రాన్ని అనుసరించి కలియుగంలో అమ్మవారిని, వినాయకుడిని, ఆంజనేయ స్వామి వారిని ఎక్కువగా స్మరిస్తే మనకి ఉన్నటువంటి రుగ్మతలు, బాధలు అన్నీ కూడా నరదృష్టి దోషాలు అన్నీ కూడా పోతాయట. ఎందుకంటే బుద్ధి బలాన్ని, ధైర్యాన్ని, కీర్తిని, ఆరోగ్యాన్ని, మన వాక్పటుత్వాన్ని ఇచ్చేటువంటి శక్తి ఆంజనేయ స్వామి వారి ఉన్నది. అలాంటి ఆంజనేయ స్వామి వారిని ఇక్కడ పంచముఖ, మామూలు ఆంజనేయ స్వామి కాదు, పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయం మన దేవాలయ కమిటీ వారు ఏర్పాటు చేశారు. వారు ఎప్పుడూ కూడా ఇలాంటి ధర్మకార్యాలలోనే జరిపిస్తూ ఉండాలి. ఎప్పుడైతే బాగా కమిటీ వారికి కూడా భక్తులు కూడా సహకరించాలి. ఇక్కడ దేవాలయంలో మీదనే శిఖరం ప్రతిష్ఠ ఒకటి ఉన్నది. ఆ శిఖర ప్రతిష్ఠకి కొంచెం ధన వస్తువు రూపేణ స్వామివారికి అందించాలి. తద్వారా మీ భక్తిని కట్టుకోవాలి. భక్తి అంటే ఏమిటి? స్వస్వరూపాయణ సంధానం భక్తి నిత్యపదీతని శాస్త్రం చెప్పింది. స్వామివారికి ఇచ్చే పూలు వేసినో, అటు కొబ్బరికాయలు కొట్టినో, ఎవడో తలుపులు తీయదన్నా నాకు లేదు. భక్తి మన ఏ మనసులో ఉండాలి. మన మనసులో ఉంటేనే భక్తి. శ్రద్ధ, భక్తి, భావన. శ్రద్ధ ఉండాలి, భక్తి ఉండాలి, భావన ఉండాలి. స్వామివారు ఇక్కడే ఉన్నారు, స్వామివారిని మనం ఆరాధిస్తే స్వామివారి మనకు కరుణిస్తారన్న భావన రావాలి. అందు శ్రద్ధతో చేస్తే దాన్ని మనసు కలియాలి. మనసు ఎక్కడో లేదు, మనసు మనలోనే ఉంది కదా. ఆ మనసును మనకు అర్పిస్తే పూజ అంటే ఏమిటి? మన పత్ర వేసేయడం అని కాదు ఏమనండి. కాబట్టి ఆ భక్తి అనేటువంటి మనసును కూడా కలపాలి. ఈ నాలుగు కలిస్తేనే పూజ. అలాంటి పూజ మనం ఈరోజు చేసుకున్నాం కాబట్టి భక్తి శ్రద్ధ భావాల ద్వారా స్వామివారికి ఇంకా వెండి వస్తువులు, తర్వాత శిఖరానికి కావాల్సినటువంటి వస్తువులు కూడా కావాలి. కాబట్టి భక్తులు ఇది గమనించి కమిటీ వారికి కూడా సహకరించి మీ యొక్క భక్తిని చాటుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు హనుమాన్ పంచముఖ ఆంజనేయ స్వామి గుడి మన తారక రామారావు గారు, దీనికి బింద్రానగర్ అంటారు, తిప్పల గురుమిత్రెడ్డి నగర్ కాలనీ. మేము పంచముఖ ఆంజనేయ స్వామి కాలనీ టెంపుల్ వ్యవస్థాపకులమై మేము మొదలుపెట్టి ఆల్రెడీ సంవత్సరం దగ్గర అవుతుంది. ఈరోజు స్వామివారికి పాలాభిషేకాలు, తర్వాత ఇప్పుడు పంచామృత సేవ, హనుమాన్ వ్రతం సందర్భంగా మా గుడిలో పంచముఖ ఆంజనేయ స్వామి వారికి పాలాభిషేకాలు, నెయ్యాభిషేకాలు, తర్వాత పంచతాంబ్రాభిషేకాలు చేసి ఈ పూజా కార్యక్రమాలు మా గ్రామ పెద్దల, మా ఆలయ పెద్దటువంటి శ్రీ రమాదేవి, ఎస్ రమాదేవి ఆధ్వర్యంలో మా కమిటీ మెంబర్స్ అందరూ, వెంకట్రావు గారు, రెడ్డి గారు, కృష్ణ గారు, ముఖ్యమైనటువంటి అందరూ పాల్గొగానే సూరపనాయుడు గారు ఇక్కడ వ్యవహారం చేస్తున్నాం. కాబట్టి
మీకు వచ్చి మా గ్రామ పెద్దల తరపున మా ఇక్కడ ఉన్నటువంటి పూర్వ ప్రజల తరపున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మంచి కార్యక్రమానికి మీరు విచ్చేసినందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మాది ఇది గురుమూర్తిరెడ్డి కాలనీ అండి. ఈ ప్రెసిడెంట్ నేను, నా పేరు రమ్మ అండి. ఈ గుడి కట్టి ఒక 6 నెలలు 7 నెలలు అవుతుంది. ఇంకా కొంచెం బ్యాలెన్స్ పని కూడా ఉండిపోయింది. స్వామివారికి ఈరోజు ఆంజనేయ హనుమాన్ రథం తెల్లవారి నుంచి పాలాభిషేకం, పంచామృతం అన్ని అభిషేకాలు జరుగుతున్నాయి. మా ఆడవాళ్ళు అందరము చేస్తున్నాము, గ్రామ పెద్దలు మేము అందరం కలిపి చేస్తున్నామండి.